గమ్యం ముఖ్యం కాదు, ప్రయాణం ముఖ్యం. ఈ మాట వినడానికి చాలా సింపుల్‌గా ఉంటది. కానీ ఇందులో ఉన్న నిజం చాలా గొప్పదండి. మనలో చాలామంది ఒకే పని చేస్తారు. అసలు ఫలితం గురించి ఆలోచిస్తాం. తర్వాత ర్యాంక్ గురించి ఆలోచిస్తాం. జాబ్ గురించి ఆలోచిస్తాం. కానీ ఒక్క ప్రశ్న అడిగితే, "ఈరోజు నువ్వేం చేశావు?" అని అడిగాననుకోండి, చాలామందికి సమాధానం ఉండదు. సక్సెస్ అనేది ఒక్క రోజులో రాదు అని మన బ్రెయిన్‌కి ఎక్కించాలి, గుర్తుపెట్టుకోండి. ఒక పొడవైన రోడ్డుపై నడుస్తున్నట్టు ఊహించుకోండి. నీ గమ్యం చాలా దూరంలో ఉంటది. కానీ ఒక్క అడుగు వేసినప్పుడు నువ్వు గమ్యానికి దగ్గరవుతావు. రోజుకి 20 ప్రశ్నలు చేస్తే ఒక్క నెలలో 600 ప్రశ్నలు అవుతాయి. అదే ప్రయాణం. ఇంకో ఉదాహరణ చెప్పాలి. జిమ్‌కి వెళ్ళే వ్యక్తి మొదటి రోజు సిక్స్ ప్యాక్ రావాలని ఆశించడు. ప్రతిరోజు క్రమంగా శ్రమిస్తాడండి. అవునా కాదా? అదే విధంగా మీ చదువులో కూడా రోజు చిన్న ప్రోగ్రెస్ చేస్తే పెద్ద ఫలితం వస్తుందండి. సమస్య ఏమిటంటే మనకి వెంటనే ఫలితం కావాలి. 2 రోజులు చదివి రాలేదు సార్ అంటారు. అంటే అది గమ్యం మీద ఫోకస్, ప్రయాణం మీద కాదండి. గమ్యం మీద ఫోకస్, ప్రయాణం మీద కాదు. ప్రయాణం అంటే ఏంటి అంటే ప్రతిరోజు టైంకి లేవడం, ప్రతిరోజు ఒక టార్గెట్ పూర్తి చేయడం, ప్రతిరోజు కొత్తది నేర్చుకోవడం, అది నిజమైన సక్సెస్. ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ గమ్యం నిన్ను మార్చదు, నీ ప్రయాణం నిన్ను మార్చుతుంది. ఈ ప్రయాణంలో నువ్వు క్రమశిక్షణ నేర్చుకుంటావు, ఓటమిని స్వీకరించడం నేర్చుకుంటావు, సమయం విలువ తెలుసుకుంటావు. అవునా కాదా? ఈ రోజు నుండి గమ్యం గురించి ఆలోచించడం తగ్గించు, ప్రయాణం మీద ఫోకస్ పెట్టు. రోజుకు ఒక చిన్న అడుగు వేయి. అది చాలు, మనకు చాలా ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, గమ్యం ముఖ్యం కాదు, ప్రయాణం ముఖ్యం. అది గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు నీ ప్రయాణం బలంగా ఉంటే నీ గమ్యం నీ దగ్గరకు వస్తుంది. హ్యాట్స్ ఆఫ్.